రామ్ గోపాల్ వర్మ ప్రతిరోజు ఎవరినైనా గిల్లాలి, మళ్ళీ తిరిగి గిల్లించుకోవాలి. అలా అయితే కానీ ఆయనకు నిద్ర పట్టదు అని ఆయన ట్వీట్లు, కమెంట్స్ విన్నవారు, చూసినవారు చెప్పే మాట ఇది. ఇక మెగా ఫ్యామిలీపై అప్పుడప్పుడు ట్వీట్లతో విరుచుకుపడే వర్మ ఈసారి కాటమరాయుడు సినిమాలోని మిరా మిరా మీసం సాంగ్ పై వర్మ స్పందించాడు. ఆ పాట పవన్ కళ్యాణ్ నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉందని చెప్పాడు. దీంతో అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఖుషి అయ్యారు. అక్కడితో ఆగిపోతే ఆయన వివాదాల వర్మ ఎందుకు అవుతాడు? పవన్ వాయిస్ చాలా బాగుంటుంది, ఆయన పాటను ఆయనే పాడుకుంటే ఇంకా బాగుండేది అని వెటకారం చేశాడు. ఏ హీరో కూడా ఎవరైనా సరే ఆ మాటకొస్తే తమ గొప్పతనాన్ని తామే చెప్పుకోరు. వేరొకరు చెప్తే వినాలనుకుంటారు, లేదా వేరొకరి చేత చెప్పిస్తారు, పాడిస్తారు. ఇదే విషయమై ఫ్యాన్స్ కు మండింది. మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కమెంట్ పెడుతుంటారు, AK-47 గన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెండు ఒకటే అని. దాని అర్థం AK-47 శత్రువుని చూస్తే బుల్లెట్ల వర్షం కురిపిస్తుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ పై విపరీతమైన అభిమానం చూపిస్తారు అనే అర్థం వచ్చేలా ఉంటుంది. అదే అభిమానంతోనే ట్విట్టర్ సాక్షిగా వర్మని ఉతికారేశారు. దీంతో వర్మ ఈ వివాదాన్ని పెద్ద గొడవ చేయడం ఎందుకు అనుకున్నాడో లేక మరి ఏమనుకున్నాడో తెలియదు, కానీ తాను ఆ పాటపై చేసిన ట్వీట్స్ ని డిలీట్ చేసేసాడు. దురదుండి గోక్కోవడం వేరు, కానీ కోరుండి గోక్కొని ఆయింట్మెంట్ రాసుకోవడం అంటే ఇదేనేమో అని సెటైర్లు విసురుతున్నారు అభిమానులు. అయినా ఎవరేం చెప్పినా వర్మ మారాలనుకోండి, అది వేరే విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.